వరంగల్ జిల్లా ములుగు రోడ్డు ప్రాంతంలోని టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిపోలోని 6 షాపుల్లో నిల్వ ఉంచినటువంటి కలప పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తా ఉన్నాం. దాదాపు 1.5 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఇవన్నీ కూడా రెక్కాడితే డొక్కాడన్నటువంటి కుటుంబాలు. ఈ నేపథ్యం లోపల ఇది అగ్నికి ఆహుతి కావడం వల్ల అప్పుల పాలు కావడం జరిగింది. ఇప్పటికే అప్పులు చేసే ఈ యొక్క మిషనరీ, ఈ యొక్క ఫర్నిచర్లు, ఈ కార్యక్రమాలు, ఈ షెడ్లు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఈ ఉపాధి లేక వృత్తులు కోల్పోయినటువంటి ఈ సందర్భం లోపల అగ్నికి ఆహుతి కావడం అనేటువంటిది వాళ్ళ నిరాశ్రయాలను చేయడం జరిగింది. మరి ఈ పండుగ పూట, ఈ ఉగాది, ఈ రోజు నూతన సంవత్సరం పూట ఇట్లా జరగడం అనేటువంటిది ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం సమాజంలో. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వీళ్ళ యొక్క బాధిత కుటుంబాలకు, మా వాళ్ళకు అందరికీ కూడా తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి ఒక 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల వరకు కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం, అదేవిధంగా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కార్పెంటర్